ఇది ద గ్రేట్ ఫ్లవర్ ఆన్ ఫిష్. ప్రతి ఒక్క ఫిష్ హాబీస్ట్కి ఈ ఫిష్ని పెంచాలనే ఆశ అనేది అందరికీ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉండే ఆ బొడుపు, ఆ పాపులారిటీ, ఆ కలరేషన్ అలాంటిది. ఈ ఫిష్ అనేది చాలా అగ్రెసివ్. అండ్ ఇది ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇది ఒక మ్యాన్ మేడ్ ఫిష్. అంటే ఈ ఫిష్ అనేది మనుషుల వల్ల తయారు చేయబడ్డది. ఇది నేచర్లో ఎక్కడ కూడా దొరకదు. ఎందుకంటే ఇదొక క్రాస్ బ్రీడ్ కాదు, ఇదొక హైబ్రిడ్ ఫిష్. క్రాస్ బ్రీడ్ గురించి మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే, లయన్ కి ఇంకా టైగర్ కి క్రాస్ అయ్యి ఆఫ్స్ప్రింగ్ పుడితే మరి లైగర్ గడ పుడతాడు కదా. సో అలాగా మనం ఫ్లవర్ గడ పుట్టాడు. క్రాస్ బ్రీడింగ్ అనేది 2 చేపల మధ్యన కాదు, ఏకంగా 4 చేపల మధ్య జరిగింది. ఈ క్రాస్ బ్రీడింగ్ గురించి చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పటికొచ్చి మేము అసలు వీడియోకి లైక్ చేయలేదు కదా. సో మన ఫ్లవర్ అనేది చెప్తుందంటే వినండి. ఒరే బాబాయ్, నేను మీకు ఎంతో ఇష్టమైన ఫ్లవర్ హార్న్ ఫిష్ అన్ని వీడియో చూస్తేస్తున్నావు గానీ ఇంతవరకు వీడియోకి లైక్ కొట్టలేదు. ఏ బ్రో, వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టు మావా. పాపం ఈ ఛానల్ క్రియేటర్ ఎంతో కష్టపడి ఇలాంటి మంచి వీడియోస్ ని తీసుకొస్తున్నాడు. మరి నువ్వు లైక్ కొట్టకపోతే ఎలా? కాబట్టి వీడియోకి లైక్ కొట్టు. అంతేకాదు, ఈ వీడియోకి గానీ ఒక 5K వ్యూస్ వస్తే ఫ్లవర్ హార్న్ గివ్ అవే చేస్తాను. మరి వెంటనే వీడియోస్కి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఏ ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి. అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. మిడిల్ కేస్ ఎక్వాటిక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఫ్లవర్ ఆన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకోబోట్లేదు. ఎందుకంటే నేను కొంచెం మీతో కొంచెం సేపు నేను గట్టిగా అయితే మాట్లాడాలి. ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు కూడా వీడియోకి లైక్ అనేది కొట్టలేదు ఇప్పుడు వచ్చి. సో అదొక పక్క పెట్టేద్దాం. ముందు వీడియోలో గప్పి ఫిష్ గురించి చాలా డెప్త్ వెళ్ళాను నేను సబ్జెక్ట్లోకి. సో ఎంత డెప్త్ వెళ్ళానంటే యూట్యూబ్ హిస్టరీలో ఎవరు కూడా అంత బాగా చెప్పలేదు, అది కూడా తెలుగులో అంతకన్నా అసలు చెప్పలేదు. సో అదే చెప్పడం గురించి పక్కెడతాం. ఇంత మంచిగా యానిమేట్ చేసి చక్కగానే విజువలైజ్ చేస్తూ వెనకాల నుంచి బాగా చెప్తున్నా సరే ఆ వీడియోను మాత్రం మీరు సంకనాకించేశారు. సో అసలు ఎక్కడ సపోర్ట్ అనేది లేదు. నా వీడియోస్ ముందు దాంట్లో చూసుకుంటే అంటే అసలు ఏమాత్రం ఎడిటింగ్ బాగుండేది కాదు. సో అలాంటి వాటికి కూడా ఇంతకు ముందు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో పలానా ఫిష్ మీద చేయబరు అని చెప్పేవాళ్ళు. నేను చేసేవాడిని. ప్రతి వీడియోలో మీరు చూసుకోవచ్చు, ఎక్కడో దిక్కున పెట్టుంటే నేను ఖచ్చితంగా పెట్టేవాడిని. సో ఆ సబ్స్క్రైబర్లు ఏం చేయాలి, తర్వాత వచ్చే వీడియోని సపోర్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పని పూర్తి అయిపోయింది, ఇంక నన్ను వదిలేశారు. ఇంకా నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నాకు అసలు వీడియోస్ అనేవి ఇంత చక్కగా చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయడానికి మీకు ఆ బాధ ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో గట్టిగా మాట్లాడుతున్నాను అని ఏమీ కాదు. 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాను నేను ఈ వీడియోస్ అన్ని కూడా పాపులర్ చేసి కొంచెం క్లిక్ అయ్యి కొంచెం మానిటైజ్ చేద్దామని. సో ఎక్కడ కూడా అసలు లేనే లేదు మాట సపోర్ట్ అని. సో ఇంకా నేను ఏం చేయబోతున్నానంటే ఇంకా నాలెడ్జ్ అనేది ఈ ఛానల్ మీద, అసలు ఈ ఛానల్ అనేది నాలెడ్జ్ అందరికి చెప్పడానికి, ఫిషెస్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తానంటే నేను ఈ వీడియోకి కానీ 1K వ్యూస్ కానీ దాటలేదు అనుకోండి, టార్గెట్ వచ్చేసి 1K వ్యూస్ దాటలేదు అనుకోండి, ఛానల్ని డీబార్ చేసేస్తాను. ఛానల్ మొత్తం తీసేసి కొత్త ఛానల్ అయినా పెట్టుకుంటాను, లేదా ఇదే ఛానల్లో నాలెడ్జ్ గురించి చెప్పడం మానేసి సేల్ గురించే చెప్తాను. నా దగ్గర ఉన్న ఫిషెస్ అన్నిట్లు కూడా సేల్ గురించి అయ్యే చెప్తాను నేను. సో అవి మాత్రం సేల్ చేసుకోవడానికి ఒక అడ్వర్టైజ్మెంట్లా వాడుకుంటాను ఇట్లా ఈ యొక్క ఛానల్లో. ఎక్కడ కూడా నేను నాలెడ్జ్ని అయితే షేర్ చేయను. నాకు కమెంట్ సెక్షన్లో కాదు, పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది, వాళ్ళకు కూడా ఎటువంటి విషయం గురించి నేను మాట్లాడను, ఎలాంటి నాలెడ్జ్ కూడా షేర్ చేయను. నేను స్వార్థంగా ఇంకా మారిపోతాను, స్వార్థంగానే చేస్తాను ఇంకా పనులన్నీ కూడా. ఎందుకంటే ఈ వీడియోకి కానీ 1K వ్యూస్ దాటింది అనుకోండి, నేను నా మనసు అయితే మార్చుకోను అసలు. సో 1K వ్యూస్ కట్టే దాటి అనుకోండి, వచ్చే వీడియో ఫ్లవర్ ఆన్ గురించి మంచి వీడియో బ్రీఫ్గా ఎక్కడ కూడా చూడలేని విధంగా నేను చేస్తాను. నేను ప్రామిస్ చేస్తాను, నేను చెప్పినట్టుగానే చేస్తాను. నేను ఇది కూడా మీరు యూట్యూబ్ హిస్టరీలో ఎక్కడ కూడా తెలుగులో చూడని మంచి నాలెడ్జబుల్ గల సబ్జెక్ట్లకి బ్రీఫ్కి వెళ్ళే ఫ్లవర్ ఆన్ వీడియో మీకు చేస్తాను. అది నేను మాట ఇస్తాను.
ఆ వీడియోకి 5K వ్యూస్ అనేది వెళ్ళాలి. ఈ వీడియోకి అయితే 1K, నేను చేయబోతున్న వీడియోకి 5K వ్యూస్ టార్గెట్ అనేది వెళ్తే ఫ్లవర్ ఆన్ గివ్ అవే అనేది చేసేస్తాను మీకు. సో ఈ ఫ్లవర్ అని కాదు, వేరే ఫ్లవర్ అని ఉంది, ఇది ఫీమేల్, మీకు మేల్ ఫ్లవర్ అని నేను చేస్తాను. అర్థమైందా? ఫ్లవర్ ఆన్ గివ్ అవే. యూట్యూబ్ హిస్టరీలో తెలుగు వాళ్ళలో చూసుకుంటే ఎక్కడ కూడా 5K వ్యూస్ వస్తే ఫ్లవర్ అండ్ గివ్ అవే చేస్తా అన్న మహానుభావుడు ఒక్కడో లేడు. ఏనంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ గ్రూప్లోకి వెళ్ళి పేమెంట్ కొట్టండి, అది చేయండి ఇది చేయండి అని చెప్తారో సోది. నేనేం చెప్పను, నా వీడియోస్ నాది చక్కగా నావి హైప్ అవ్వాలి. సో దానికోసం నేనైతే నా కష్టం నేను పడుతున్నాను, కానీ మీ వంటూ సపోర్ట్ అసలు ఏది ఉండట్లేదు నాకు. సో వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం అనేది ఏమీ లేదు, సపోర్ట్ చేయడం అంతకంటా లేదు. సో వచ్చే వీడియోలో అయితే లైక్స్ అనేవి కొట్టేసండి, చక్కగా వ్యూస్ అనేది తెచ్చుకోండి. అలా అయితే నేను వీడియోస్ అనేవి ఉంచుతాను, లేదంటే ఛానల్ని డీబార్ చేసేస్తాను. సో గట్టిగా మాట్లాడంటే సారీ, బాధలో ఉండే ఏదో మాట్లాడేశాను, కానీ ఈసారి అయితే నేను ఓపిక నశించింది. నేనైతే ఈ వీడియోస్లో ఇంకా చేయదలుచుకోవట్లేదు. ఈ వీడియోకి కానీ 1K వ్యూస్ దాటితే నా మీద అభిమానం ఉండుంటే, నేను చెప్పే నాలెడ్జ్ మీకు కావాలని అనుకుంటే 1K వ్యూస్ దాటిస్తాను. సరేనా? ఇంకొంటాను, బాయ్. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా, దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.